2021 రాణీస్ కిచెన్ టూర్లో భాగంగా ఈరోజు రవ్వ దోశ ఎలా చేయాలో నేను చేసి చూపిస్తాను. ఈ వీడియోలో నాతో పాటు వచ్చేయండి. ఈ రవ్వ దోశకు తీసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కప్పు గోధుమ రవ్వ, 1 కప్పు గోధుమ పిండి, అదే బొంబాయి రవ్వ, 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు వరిపిండి, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే కొత్తిమీర, సాల్ట్, తర్వాత జీలకర్ర, మిరియాల పొడి, తురుముకి పెట్టుకున్న క్యారెట్ తురుము. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ 3 కప్పులు పిండి, గోధుమ పిండి, వరిపిండి, బొంబాయి రవ్వని ఒక దాంట్లో కలుపుకొని నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఇంత పలుచగా రావాలి చూడండి. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ కలుపుకోండి. కొంచెం పసుపు కూడా కలపండి అందులో. ఓకే, కొంచెం గట్టి పడుతున్నప్పుడల్లా కొంచెం వాటర్ కలుపుకోండి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే ఈ కొబ్బరి, ఈ క్యారెట్ తురుము, అదేవిధంగా ఆనియన్, చిల్లీ ముక్కలు ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక బౌల్ తీసుకుని అందులో క్యారెట్, ఆనియన్, చిల్లీ ఇలా మిక్స్ చేసుకోండి. తర్వాత ఇందులో కొత్తిమీర కూడా యాడ్ చేయండి. ఆ తర్వాత ఇందులో జీలకర్ర, అదేవిధంగా మిరియాల పొడి యాడ్ చేయండి. ఇలాగా యాడ్ చేసిన తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెనం పెట్టండి. స్టవ్ మీద పెనం పెట్టండి. పెనం పెట్టిన తర్వాత పెనానికి ఆయిల్ రాయండి. ఫస్ట్ ఆయిల్ రాయండి. దోశ రావాలంటే ముందుగా మనం దానికి ఆయిల్ రాయాలి. వేడెక్కిన తర్వాత రాద్దాం. ఇప్పుడు పెనం మీద ఆయిల్ రాసుకోండి. ఖాళీ లేకుండా పూర్తిగా రాయండి. ఓకే, ఇప్పుడు దీని మీద ఏం చేస్తామంటే మనం క్యారెట్ తురుము అది కలిపి పెట్టుకున్నాం కదా, దాన్ని పెనం మీద వేసుకోవాలి. క్యారెట్ తురుము, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, అదేవిధంగా జీలకర్ర, మిరియాల పొడి, ఈ మిశ్రమాన్ని మనం దీని మీద పెనం మీద వేసుకోవాలి. ఓకే, వేసిన తర్వాత కాసేపు కొంచెం కాలనివ్వండి. ఓకే, కాలింది. ఇప్పుడు దీని మీద మనం కలిపి ఉంచుకున్న ఈ గోధుమ పిండి, వరిపిండి, బొంబాయి రవ్వ మిశ్రమాన్ని మనం ఇలా గరిటెలో తీసుకుని ఇలా పెనం మీద వేసుకోవాలి.
వేసినప్పుడల్లా మీరు మిశ్రమాన్ని కలుపుతూ ఉండాలి, కలుపుకుని వేసుకోవాలి. ఓకే, వేసుకున్న తర్వాత తక్కువ ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తక్కువ ఫ్లేమ్లో పెట్టుకుని ఇప్పుడు కొంచెం దీనికి ఆయిల్ వేయాలి ఇలా పైన. వేసుకుని తక్కువ ఫ్లేమ్లో పెట్టుకోవాలి. దీని మీద ఇలా మూత పెట్టి కవర్ చేయండి. కాలిన తర్వాత మళ్ళీ తిరగేద్దాం. క్రిస్పీగా ఉండే రవ్వ దోశ రెడీ అయిపోయింది. చాలా క్రిస్పీగా ఉంటుంది, బాగుంటుంది. దీన్ని కొబ్బరి చట్నీతో కానీ, టమాటో చట్నీతో కానీ, పల్లీల చట్నీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్. అందరూ కూడా ఇష్టపడతారు రవ్వ దోశని. రవ్వ దోశ ఎలా చేయాలో నేను చేసి చూపించాను. మీరు కూడా ట్రై చేయండి, చాలా క్రిస్పీగా వస్తుంది. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టపడతారు. కొబ్బరి చట్నీతో కానీ, టమాటో చట్నీతో కానీ, పల్లీల చట్నీతో కానీ దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.